సమావేశాలు స్టార్ట్ కాబోతూ ఉన్నాయి. ఇవాళ రేపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. సభ్యులందరి చేత ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సభ్యుల ప్రమాణ స్వీకారానికే ఈ సమావేశాలు పరిమితం కాబోతూ ఉన్నాయి. తొలుత చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తారు. అమరావతి పునర్నిర్మాణం అంతా ధ్వంసం చేశారు. ఒక దుర్మార్గుడు అంటే చంద్రబాబు నాయుడు దృష్టిలో జగన్ వల్ల రాజధాని బలైంది అంటూ ఆరోపణలు చేశారు సీఎం. ఏం చేయాలో ఎక్కడ మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు. అందరి అభిప్రాయాలు తీసుకుని మళ్ళీ పట్టాలు ఎక్కిస్తాం, త్వరితగతిన అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తాము అని కూడా భావోద్వేగంతో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. బ్రాండ్ను ఘోరంగా దెబ్బతీశారు. అమరావతి బ్రాండ్ని 5 ఏళ్ల పాటు తుమ్మ చెట్లు పెంచారు. ఒక మినీ జంగిల్లా చేసేశారు అమరావతి ప్రాంతాన్ని. ఎక్కడ వేసిన మట్టి అక్కడే ఉంది. మరోవైపు గల్లా పెట్టి ఖాళీ చేశారు. అమరావతిపై వైట్ పేపర్ త్వరలో రిలీజ్ చేస్తాం, రాజధానికి పూర్వ వైభవం తీసుకొస్తామంటూ కూడా చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటనలో స్పష్టం చేశారు. ఇక నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. మొత్తం పోటీ చేసిన 175 మంది అభ్యర్థులు, దానిలో ఒక 11 మంది గెలిచారు. అలాగే 25 మంది ఎంపీ అభ్యర్థులు గెలిచారు, 4 గెలిచారు. దానిలో వాళ్ళందరితో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాము అని చెప్పి శ్రేణులకు ఆత్మస్థైర్యం కల్పించే ప్రయత్నం చేశారు. కానీ ఈ సమావేశానికి దాదాపు సగం మంది అటెండ్ కాలేదు. ఎందుకు అటెండ్ కాలేదని దాని మీద పార్టీలో కూడా క్లారిటీ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ దిశానిర్దేశం చేశారు. చాలా అంశాల మీద జగన్ మాట్లాడారు. స్థానిక సంస్థల్లో 4 ఏళ్ల దాకా అవిశ్వాసం కుదరదు, చట్టం నిరోధిస్తుంది. ఒకవేళ చట్టాలు మార్చి ఏదో చేయాలి అనుకుంటే కోర్టుకు వెళదామంటూ కూడా స్పష్టం చేసిన పరిస్థితి. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు వీళ్ళందరూ కూడా ప్రలోభాలకు లోను కావద్దు, బెదిరించే ప్రయత్నాలు చేస్తారు, ఆ ప్రయత్నాలని అడ్డుకోండి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. దాంతోపాటు చాలా కీలకమైన ఒక కమెంట్ చేశారు. మన సంఖ్యాబలం తక్కువ, 11 మాత్రమే ఉంది కాబట్టి అసెంబ్లీలో చేయగలిగేది తక్కువే అని చెప్పడం ద్వారా మరి ఏం సంకేతం ఇవ్వదలుచుకున్నారు? ప్రమాణ స్వీకారం చేసేసిన తర్వాత అంటే మొత్తం ఈ 5 ఏళ్ల పాటు సభలో ఉండకుండా, ఎందుకంటే ఖచ్చితంగా ప్రతీకార చర్యలు ఉంటాయి కాబట్టి ఉండకుండా ఉండే ప్లాన్ ఏదైనా వేస్తూ ఉన్నారా అనే చర్చ కూడా సాగుతున్న పరిస్థితి. అండ్ స్పీకర్గా ప్రమాణం చేయబోతోన్న అయ్యన్న పాత్రుడు, స్పీకర్ కుర్చీలో కూర్చోబోతోన్న అయ్యన్న పాత్రుడు మీద కూడా కొన్ని ఆరోపణలు చేశారు. అంటే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అయ్యన్న పాత్రుడు ఒక కమెంట్ చేశారు. జగన్ ఓడిపోయాడంతే, చచ్చిపోలేదు అని చెప్పి. ఆ మాటను పట్టుకుని అటువంటి వ్యక్తిని స్పీకర్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి వ్యక్తుల మధ్య అసెంబ్లీలో మనం ఏదో చేయగలుగుతామనే నమ్మకం లేదు అంటూ కూడా కమెంట్ చేసిన పరిస్థితి. ఇక ఇది సాక్షిలో వచ్చిన వార్త, ఇప్పటివరకు నేను చదివింది. ఇక నెక్స్ట్ ఇదే వార్తని ఈనాడులో 2029లో చంద్రబాబుకు సింగిల్ డిజిట్ సీట్లే అని జగన్ అన్న ఒక మాటని బ్యానర్ ఐటమ్గా ప్రచురించింది. అది హెడ్డింగ్ పెట్టి ప్రజల కోసం పోరాటాలు ముమ్మరం చేస్తాం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రజలపై కోపాడాల్సిన అవసరం లేదని కూడా అన్నారనేది ఈ న్యూస్లో చూడవచ్చు. ఇక జగన్ నోట మళ్ళీ మోసం పాట అనేది ఆంధ్రజ్యోతి వెర్షన్. వైసీపీ ప్రజాప్రతినిధులు ఓడిన అభ్యర్థులతో విస్తృత భేటీ, పరాజితుల్లో సగమైన హాజరు కాని వైనం, ఆత్మవిమర్శ లేదు, అభిప్రాయ సేకరణ లేదు, ఏకపక్షంగా జగన్ మాట్లాడారు అన్నది ఆంధ్రజ్యోతి అభిప్రాయం. అధికార పక్షంపై అప్పుడే విమర్శలు స్టార్ట్ చేశారు. డిసెంబర్ తర్వాత ఓదార్పు యాత్ర ఉండే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత ఘోరాతి ఘోరంగా ఓడిపోవడం చూసి తట్టుకోలేక చనిపోయారని చెబుతోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతోన్న వాళ్ళ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి గతంలో చేసిన విధంగానే ఓదార్పు యాత్ర చేసే అవకాశం కనిపిస్తోంది. అండ్ రీసెంట్గా దాడులు జరిగాయి కొంతమంది మీద. అంటే కావాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు ఉద్దేశపూర్వకంగా చేస్తూ ఉన్నారు కార్యకర్తలు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు, ప్రతి చర్యలో భాగంగా ఈ దాడులు జరిగాయి అని చెప్పి తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ నాయకులు చెప్తున్నమాట. ఈ ఘర్షణలో చాలామంది ఆస్తులు కూడా ధ్వంసమయ్యాయి, కొంతమందికి భౌతికంగా దాడులు కూడా జరిగాయి కొంతమంది మీద. వాళ్ళందరినీ కూడా ఓదార్పు యాత్రలో జగన్ పరామర్శించే అవకాశం కనిపిస్తోంది. ఇక 2029లో బాబుకు సింగిల్ డిజిటే
రావచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు అయిపోతాయంటూ జగన్మోహన్ రెడ్డి శ్రేణుల్లో ధైర్యం కల్పించే ప్రయత్నం చేశారు, నాయకులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. అండ్ ఇదే సందర్భంగా దాడులు కాదు సూపర్ 6 అమలు ఎప్పుడు అంటూ ఇంకా ఎన్ని విధ్వంసాలు ఎంతమందిని చంపుతారు, ఊరూరా తిరుగుతాం, పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం. మాజీ మంత్రులు కొడాలి నాని, రోజా, గుడివాడ అమర్నాథ్, సీదిరి అప్పలరాజు, మాజీ ఎంపీ గీత, ఇంకా చాలామంది నాయకులు ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళ కార్యకర్తలకు ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. దాంతోపాటు సూపర్ 6 అమలు చేయండి, మీరు హామీ ఇచ్చారు కదా, దాడులు చేయడం కాదు మీ పని, అది కాదు, మీరు చేయాల్సింది హామీల్ని నెరవేర్చడం అంటూ కూడా ప్రతిపక్షంగా అధికార పక్షానికి బాధ్యతను గుర్తు చేస్తూ కామెంట్ చేసిన వార్త. ఇక పంచాయతీలను ముంచేశారు, 5,500 కోట్లు మళ్లించేశారు అంటూ గ్రామీణాభివృద్ధి అండ్ పంచాయతీరాజ్ శాఖ నిర్ధారించాయి. దీనికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఆయా శాఖల అధికారులు ఒక సమగ్ర నివేదికను కూడా సమర్పించారు. ఇక ముద్రగడ పద్మనాభం అన్నంత పని చేశారు, ఆయన పేరు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చేసుకున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అని చెప్పి పద్మనాభం సవాల్ చేశారు. సో 70,000 భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలిచారు కాబట్టి మాట మీద నిలబడి ఆయన పేరు మార్చుకున్నారు. గెజెట్ నోటిఫికేషన్ కూడా నిన్న రిలీజ్ అయింది. ఇక విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను టీడీపీ ఆపగలుగుతోంది అంటూ ఉన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 16 ఎంపీ సీట్లు రావడమే అందుకు కారణం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా టీడీపీ ఆపగలుగుతోంది, ఆ పార్టీకి లోక్సభలో 16 స్థానాలు రావడమే అందుకు కారణం. తెలంగాణలో తమకు 16 ఎంపీ స్థానాలు ఇస్తే కేంద్రంలో నిర్ణయాత్మక శక్తిగా ఉంటామని కేసీఆర్ చెబితే 16 సీట్లతో మీరేం చేస్తారు అంటూ ఆనాడు రేవంత్ ఎద్దేవా చేశారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ 16 సీట్లతోనే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడగలుగుతూ ఉన్నారు అంటూ కేటీఆర్ కామెంట్ చేశారు. ఆనాడు నై నేడు సై, సింగరేణి బొగ్గు బ్లాకుల వేలంపై 30 నెలల్లోనే రేవంత్ రెడ్డి నాలుక మడతేశారు అంటూ కేటీఆర్ ఆరోపణలు చేశారు. వేలానికి హాజరవ్వాలని నిర్ణయం, కాంగ్రెస్ బీజేపీ కలిసి సింగరేణికి దగా, క్యాప్టివ్ మైన్స్ ఇవ్వకుండా ముంచే కుట్ర, ఈ మిలాఖత్ వెనుక మతలబేంటి అంటూ సీఎం రేవంత్కు కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక తెలంగాణ గడ్డపై బీజేపీ పాగా ఖాయం అంటూ ఉన్నారు బండి సంజయ్ అండ్ కిషన్ రెడ్డి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా 88 స్థానాల్లో గెలుపు, సెల్యూట్ తెలంగాణలో ఈ కామెంట్స్ చేశారు. కేంద్ర మంత్రులకు ఘన స్వాగతం లభించింది. ఇక నెక్స్ట్ 50% మించొద్దు, బీహార్ రిజర్వేషన్ల పెంపు కొట్టివేత, 65% కుదరదన్న పట్నా హైకోర్టు. ప్రభుత్వ ఉద్యోగాలు విద్యాసంస్థల్లో రిజర్వేషన్లను 65%కి పెంచుతూ ఇటీవల బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని పట్నా హైకోర్టు కొట్టేసింది. కేజ్రీవాల్కు బెయిల్ వచ్చింది, ఢిల్లీ కోర్టు మంజూరు చేసింది. మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు కేజ్రీవాల్. జూలై 3 వరకు కస్టడీ పొడిగించారు రీసెంట్గా. నిన్న ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇవాళ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రిలీజ్ అవుతారు. ఇక చివరిగా యుద్ధాలను ఆపే మోదీ పేపర్ లీకేజీలు ఆపలేరా అంటూ రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. నీట్, యూజీసీ నెట్ పరీక్షల్లో అక్రమాలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్, రష్యా, హమాస్, ఇజ్రాయెల్ యుద్ధాలను ఆపేసే శక్తి ఉందని చెప్పే ప్రధాని నరేంద్ర మోదీకి మన దేశంలో పేపర్ లీకేజీలను ఆపే శక్తి లేదా అంటూ ప్రశ్నించారు. ఇవి ప్రధాన వార్తలు. చిన్న బ్రేక్ తీసుకుందాం.